నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, పౌరుల రక్షణ ఇవన్నీ ఒకేసారి సవాల్గా మారాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం కేవలం ఒక్క రివ్యూ మీటింగ్ కాదు, ఇది టీమిండియా యాక్షన్ ప్లాన్కు నాంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఇదే మొదటి సమగ్ర సమీక్ష కావడం గమనార్హం. రాష్ట్రాల సన్నద్ధత, అత్యవసర ప్రణాళికలు, ప్రజల భద్రతపై చర్చించడం ద్వారా కేంద్రం ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. సంక్షోభం వచ్చినప్పుడు రాజకీయాలు కాదు, సమన్వయమే ముఖ్యం. అయితే ఇది ముందస్తు చర్య లేక ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమా? ఈ కీలక సమావేశంలో ఓ ఆసక్తికర అంశం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు మినహాయించడం, అదే సమయంలో వారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వేరే సమావేశం ఏర్పాటు చేయడం. ఇది ఒక పరిపాలన అవసరమా లేక రాజకీయ సమీకరణాల ప్రభావమా? ఇది పూర్తిగా సిస్టమాటిక్ అప్రోచ్. కానీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు, జాతీయ భద్రత వంటి అంశాలలో కూడా రాజకీయాల ప్రభావం ఎందుకు కనిపిస్తుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్టు కృష్ణ చిట్టెడి గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ గారు, అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర రాష్ట్రాల సమన్వయం కోసం ప్రధాని మోదీ ఇవాళ 6:30 సీఎంలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం మీదనే ఇది ఫోకస్, ప్రధానంగా దీని మీదనే చర్చించబోతున్నారనేది కూడా మనకి ఇప్పటికే వార్త అందుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ముందస్తు చర్యగానా, లేకపోతే ఇప్పటికే ఆలస్యమైందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఇది సంక్షోభం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఏంటి యుద్ధ ప్రభావం ఏ విధంగా ఎఫెక్ట్ పడబోతుంది? అసలు ప్రధాని మోదీ సీఎంలతో ఏం మాట్లాడబోతారు? ఇది ఏంటంటే మనందరికీ తెలుసు, దాదాపుగా ఇప్పుడు 28 రోజులుగా ఈ యుద్ధం వాతావరణ పరిస్థితుల్లో నెలకొన్నాయి. అది చిలికి గాలివారైనట్టుగా ప్రపంచంలో అనేక దేశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధ వాతావరణంలో కలిసి పనిచేయటం, ముఖ్యంగా హార్మోన్స్ జలసంధిని మూసివేయటం లాంటి కార్యక్రమంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గల్ఫ్ నుంచే ఎక్కువగా ఈ క్రూడ్ ఆయిల్ ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. తద్వారా ఎప్పుడైతే ఈ గ్యాస్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కానీ, గ్యాసు లేదా పెట్రోల్, డీజిల్ లాంటివన్నీ కూడా ఒక సప్లై చైన్ అనేటువంటిది డిస్టర్బ్ అవడంతో ఒకసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి కొంత నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. వీటికి తోడు ముఖ్యంగా మన దేశంలో చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు పెద్ద స్థాయిలో కొరత ఎక్కడా లేదు. ఎంతో కొంత ఆలస్యం అవుతుండొచ్చు కానీ కొరత లేదు. ప్రతి పెట్రోల్ బంక్ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రజలకు అవసరమైనటువంటి పెట్రోల్, డీజిల్ కావచ్చు, గ్యాస్లను అందించడానికి సేవలను చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక సమన్వయ లోపంతో ఒక రూమర్స్ను స్ప్రెడ్ చేయటం, అంటే ఒక అధికార పార్టీని విమర్శ చేయడానికి లేదా ఒక దేశంలో నాయకత్వం వహిస్తున్న ఒక పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో కొంత రూమర్స్ను స్ప్రెడ్ చేయడం, అంటే గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, మేనేజ్ చేయలేకపోతున్నారు దేశాన్ని, దేశంలో ఒక వివిధమైన పరిస్థితి నెలకొన్నది అనేటువంటి గందరగోళ వాతావరణాన్ని నెలకొల్పడానికి అవసరమైన సోషల్ మీడియా ప్రచారం కానీ అవన్నీ కానీ కొంత బేస్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు మొదట్లో ఉంది కాబట్టి నాకు తెలిసి ప్రధాని గారికి ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అందరినీ కొంత సమయాన్ని పాటించాలి. సమయం పాటించడంతో పాటుగా ఆయా రాష్ట్రాలు ప్రజలని సంసిద్ధులను చేయాలి. అంటే ఎప్పుడైనా మనకు గ్యాస్ కొరత కానీ లేదా మొన్న కోవిడ్ సమయంలో కూడా మనం చూసాం, భారత ప్రధాని గారు దేశ ప్రజలందరినీ ఒక తాటిపైకి, ఒక ఆత్మవిశ్వాసాన్ని పైకి తీసుకురావడానికి అనేక రకాల కార్యక్రమాలను తీసుకున్నారు. అది అందరినీ ఒకే సమయంలో లైట్లు ఆఫ్ చేసి చప్పట్లతో కానీ, వివిధ శబ్దాల ద్వారా కానీ, ఇట్లా రకరకాలుగా ఒకే లైన్ పైన మన అందరం ఉన్నాము, ఏకతాటి పైన మనం ఉన్నామని సందేశాన్ని ఒకరికొకరు ఇచ్చుకోవడం కోసం, భారతదేశం అంతా ఐకమత్యంగా ఉందని ప్రపంచానికి కూడా చాటించడం కోసం కార్యక్రమాలను చేశారు. ఇవాళ అదే దిశగా భారత ప్రభుత్వం వెస్ట్ ఏషియాలో వస్తున్నటువంటి ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనము భారత రూపాయి విలువ కూడా కనిష్ట స్థాయికి చేరుకుంటుండడం, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ పైన కూడా మనం రష్యా నుంచి కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఆ సప్లై చైన్లో ఎంతో కొంత ఇంటరప్ట్ అయినప్పుడు, కొంత సమయం ఆలస్యమైనప్పుడు వాటిని ధైర్యంగా లేదా ఒక ఆలోచన పూర్తిగా
ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరందరికీ ఒక మార్గదర్శకంగా సీఎంలతో ఒక చర్చ, ఒక సానుకూల అభిప్రాయాన్ని లేదా వారి గ్రాస్ రూట్లో వారికి అందుతున్నటువంటి సమస్యలపైన దేశ ప్రధాని గారు ఒక అవగాహన తీసుకోవడం కోసం కావచ్చు. అదేవిధంగా ముఖ్యమంత్రులకు మార్గదర్శనం చేసి మనతో ప్రపంచ దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, మనం ఆయా దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నాము, మన దేశంలో ఉన్నటువంటి రాబోతున్న ఇబ్బందులు ఏంటివి, దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనే ఆలోచన ఉంది. ఇట్లాంటి తదితర విషయాలన్నీ కూడా రాష్ట్రాలకు చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక ముందస్తు చర్య, సంక్షోభం రావడం కాదు, లేదా లేట్ అయినటువంటి పరిస్థితి కూడా కాదు. ఇప్పటి వరకు ఎక్కడ అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో పానిక్ బయింగ్ అంటాం. మనకి ఎప్పుడైనా మార్కెట్లో కొంత అస్థిరత వచ్చినప్పుడు వినియోగదారులు పానిక్ బయింగ్ అనేటువంటిది, అది స్టాక్ మార్కెట్లో చూసుకున్నా లేకుంటే నిత్య జీవనంలో చూసుకున్నా కూడా, ఇవాళ చాలా మంది పెట్రోల్ను కూడా మనం చాలా విజువల్స్లో కానీ చాలా చోట్ల చూస్తున్నాము, క్యాన్లలో కావచ్చు, బాటిల్స్లలో కావచ్చు, వాళ్ళ ట్యాంక్ ఫుల్ చేయించుకొని మిగతాది కూడా తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం. సిలిండర్లు కూడా గతంలో 2 సిలిండర్లు ఉంటే ఒక సిలిండర్ నడుస్తున్నప్పుడు ఒక సిలిండర్ నిమ్మదిగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఇవాళ 2 సిలిండర్లు ఫుల్గా పెట్టుకొని కూడా మరొక సిలిండర్ను కొనుగోలు చేయడం కోసం కావచ్చు, లేదా ప్రైవేట్ మార్కెట్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కనుక ఒకవేళ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే మనం ఎదుర్కోవాలంటే ముందే మేలుకోవాలి, తగు జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయంలో కొంత ఈ అభద్రత అనేది జరుగుతుంది. ఇది నిత్యావసర వస్తువుల విషయంలో జరగకూడదు. ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ విషయంలో కొంత కొరత ఏర్పడితే రేపు రాబోయే రోజుల్లో ఏదైనా ఒక రాష్ట్రం కానీ ఒక పుకార్లు కనుక పుట్టించేస్తే షాపులన్నీ మూసివేయబోతున్నాము, రవాణా సౌకర్యాలు ఉండబోవు, రిటైల్ మార్కెట్ షాపులు ప్రజల్లో ఉన్నటువంటి చాలా అనుమానాల్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా వరకు చెప్తున్నారు గ్యాస్ అయితే ఇప్పటికే కొరత లభిస్తుంది ఇండియాలో, అలాగే పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా వరకు డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గ్యాస్ కూడా వినియోగదారులకి అందనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏజెన్సీలు సృష్టిస్తున్నారా, లేకపోతే నిజంగానే గ్యాస్ కొరత ఉందా, లేకపోతే కొంతమంది ప్రజలు కూడా పానిక్ సిచ్యువేషన్ అయితే ఇప్పటికే క్రియేట్ అయింది. రాబోయే రోజుల్లో కేంద్రం చెప్తున్నా కూడా 2 నెలలకి సరిపడా గ్యాస్ అలాగే పెట్రోల్ ఉంది అని చెప్తున్నా కూడా లాక్డౌన్ తప్పదు అన్న పానిక్ సిచ్యువేషన్ ప్రజల్లో ఉంది. ఎలా ఈ పానిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి నిజంగానే కేంద్రంకి దగ్గరలోనే ఇటువంటి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొరత అనేటువంటిది లేదండి. నేను ఇవాళ దాదాపుగా ఒక 10-15 పెట్రోల్ బంకులకు వెళ్ళాను. సాధారణంగా తెలుసుకోవాలనే ఒక ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా, ఒక రీసెర్చర్గా అసలు ఏం జరుగుతుందనే విషయం కోసం నేను అక్కడ బంకుల్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా చాలా స్పష్టంగా అడిగాను. అంటే ట్రెండింగ్ ఎలా ఉంది, పర్చేసింగ్ ట్రెండింగ్ ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, సార్ చాలా మంది గతంలో 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ పోసుకునే వాళ్ళు ఇవాళ సరాసరిగా ట్యాంక్ ఫుల్ చేయమంటున్నారు. వచ్చిన వెంట సాధారణంగా ప్రతి వెహికల్ ఓనర్ నోట వినిపించేది ట్యాంక్ ఫుల్. ఎందుకు అంటే రేపు దొరుకుతుందో దొరకదు. తద్వారా ఏమవుతుందంటే ఆలస్యం అవుతుంది. పెట్రోల్ ట్యాంకులు నింపడం కావచ్చు, తద్వారా పేమెంట్ చేయడం కావచ్చు, దానితో పానిక్ బయింగ్, ఇంట్లో ఉన్న వెహికల్స్ని కూడా తీసుకెళ్లి నింపుతున్నారు. కాబట్టి చాలా పానిక్ బయింగ్ ఎక్కువగా కనబడతా ఉంది చాలా స్పష్టంగా. పెట్రోల్ డీజిల్ విషయంలో పెద్ద కొరత లేదు. గ్యాస్ సిలిండర్ల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఆన్లైన్లో కానీ లేదా డీలర్స్కి ఫోన్ చేసినప్పుడు వారు కూడా సప్లై చేస్తున్నప్పటికి కూడా, వారి దగ్గర స్టాక్ ఉన్నప్పటికి కూడా అనేక మంది నేను ఇందాక చెప్పినట్టుగా చేస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఆ సప్లై అనేటువంటిది కొంత డిలే అవుతుంది తప్ప ఎక్కడ మేము చేయలేము, మేము ఇవ్వలేము అనేటువంటి మాట ఈ రోజు వరకు రాలేదు. అసలు ఆ ప్రస్తావన లాక్డౌన్ ఎందుకు వచ్చింది? మన గతంలో అనారోగ్యం, ఒకరి నుంచి ఒకరికి అనారోగ్య పరిస్థితులు రావటం వల్ల, ఒకరి నుంచి ఒకరికి వ్యాధి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండటం వల్ల మనం లాక్డౌన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏముంటుంది? ఇక్కడ వ్యాధి కాదు కదా, వ్యాధి విస్తరణ కాదు కదా, వైరస్ కాదు కదా, అల్టిమేట్లీ ఏంటి, క్రూడ్ ఆయిల్. కాబట్టి కొంత మార్కెట్లో కంపెనీలకు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమనొచ్చు, కొంత వినియోగాన్ని మనకు వాడక భాషలో మాట్లాడతాం. డబ్బు సంపాదించడం అంటే డబ్బు పొదుపుగా వాడుకోవడం కూడా, కష్టపడి సంపాదించినవి కాదు, వాడుకోవడాన్ని కూడా పొదుపుగా చేయగలిగినప్పుడు అది కూడా సంపాదన కిందకే వస్తుంది. అట్లా ఈరోజు మనం ప్రతి ఒక్కరిని విద్యుత్ వినియోగం కావచ్చు,
గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా అవసరం మేరకే, అంటే ఈ రోజు వరకు సర్వసాధారణంగా అవసరం ఉన్నా లేకున్నా ఏదో కొంత లిబరల్గా వాడినటువంటి వాళ్ళు జాగ్రత్తగా వాడాల్సినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే మనకు ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అలాంటివి జాగ్రత్తలు రాష్ట్రం కూడా అప్పీల్ చేయాలి. కేంద్రం అప్పీలే కాకుండా స్థానిక ప్రభుత్వాల నుంచి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలిగినప్పుడు లాక్డౌన్ రావడానికి ఏ లాజిక్ ఉంది, ఏ రేషనాలిటీ ఉంది, మనం ఒకసారి ఆలోచించగలగాలి. ప్రజల్లో ఉన్నటువంటి అపోహ, ఆర్థిక ఇబ్బందులు, జీవన స్థితిగతులు, ప్రజా రవాణా పూర్తిగా స్తంభించేటువంటి అవకాశం కూడా ఉంది అనేది ప్రజల్లో బలంగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీటి నుంచి బయటపడడానికి ఇవాళ కేంద్రం సంబంధించినటువంటి మోదీ అధ్యక్షతన ప్రధానంగా సీఎంలతో ఈ సమావేశం అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. అన్ని రకాల అంశాలపైన ఇప్పుడు జరుగుతున్న కొరత లేదా ఆర్టిఫిషియల్గా జరుగుతున్న కొరత విషయంలో వారు ఏ విధంగా అధిగమించబోతున్నారు, రాబోయే రోజుల్లో అవసరమైతే ఎస్మా చట్టం అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ని, నిత్యావసర వస్తువుల అవసరాల చట్టాన్ని కూడా వినియోగించి ఎక్కడ కూడా స్టోరేజ్ లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా ప్రజలకు అన్ని రకాల వస్తు సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా రాష్ట్రాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు అనేటువంటిది నాకు తెలిసి బహుశా ప్రధాని గారు ఒక సందేశాన్ని, ఒక వినప్తి ద్వారా, ఎందుకంటే ప్రపంచ దేశాలందరినీ కూడా ఏ విధంగానైతే కోరుతుంటారో ప్రధాని గారు మన రాష్ట్ర అధినేతలను కూడా అదే విధంగా ఒక వినతి చేస్తూ ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి చేసేటువంటి ప్రయత్నంగా మనం భావించడానికి ఆస్కారం ఉంది. దీంట్లో ప్రజలు కూడా మరీ మనం ఆలోచించాల్సింది మన కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు కూడా చేస్తే అవసరం కోసం వాడండి, కానీ ప్యానిక్ బయింగ్ వద్దు. ఎప్పుడైతే పెట్రోల్ అయిపోతుందో మీరు పెట్రోల్ బంక్ వెళ్ళొచ్చు, వస్తు సేవలు మీరు అయిపోతాయి. గతంలో ఏ విధంగా కొనుగోలు చేశారో ఆ విధంగా కొనుగోలు చేస్తే ఈ ప్యానిక్ ఉండదు. కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా ప్రధాని గారు రాష్ట్ర ప్రజలను ఒక రకంగా మౌల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటి ఖర్చును తగు జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ చూసాం, కేంద్రము దాదాపుగా మనకు ట్యాక్స్ తగ్గించినటువంటి పరిస్థితి మనం చూసాం. కాకపోతే ఆయిల్ కంపెనీల పైన భారం పడుతుంది కాబట్టి ఆయిల్ కంపెనీలు ధరలను పెంచకుండా ఉండడం కోసం తన యొక్క ట్యాక్స్ ని తగ్గించింది, పెట్రోల్ ట్యాక్స్. మన గతంలో కూడా చూసాం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ట్యాక్స్ ని తగ్గించింది. మన అందరికీ తెలుసు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, కేంద్ర రాష్ట్ర వాటా ఉంటుంది. రాష్ట్రాల వాటా ఇవాళ అత్యధికంగా ఉంది. నిజంగా ఇక్కడ ప్రజలపైన ప్రేమ ఉంటే రాష్ట్రం కూడా ఎంతో కొంత ట్యాక్స్ తగ్గించి ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలి. ఆయిల్ కంపెనీలు నిలదొక్కోవాలి కాబట్టి కేంద్రము అక్కడ రిలీఫ్ ఇచ్చింది. రాష్ట్రాలు కూడా తమ యొక్క పన్ను శాతాన్ని తగ్గించుకొని కొంత రిలీఫ్ గనక ఇవ్వగలిగినట్లయితే నిత్యావసర వస్తువుల భారం కూడా ప్రజలపైన పడకుండా ఉండడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలనేటువంటి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ప్రధాని గారు వారికి సూచన చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతాం. ఒకవైపు ప్రధాని అధ్యక్షతన సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తుండగా, మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిణామాల మీద ఒక కమిటీని కూడా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చేటువంటి ఇండికేషన్స్ ఏమై ఉంటుంది అనుకోవచ్చు? ఏం లేదంటే ఇప్పుడు ఏంటంటే అందరము మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక పటిష్టమైన సమాచారం రాదు. ఒక ప్రత్యేకించి దానికి అనుగుణంగా ఒక కమిటీ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలను డే టు డేగా, ఈవెంట్ టు ఈవెంట్ను ట్రాక్ చేసి అక్కడ పరిస్థితులను రాయబారులతోని చర్చలు జరపడం కావచ్చు, సంప్రదింపులు జరపడం కావచ్చు, అక్కడ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి అందిస్తూ ఇక్కడ ప్రణాళికలు చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కమిటీగానే మనం చూడాలి. కమిటీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విధానాలను పరిశోధన చేసి వాటి జరుగుతున్న సమాచారాన్ని తీసుకొని ఇక్కడ భారత ప్రభుత్వానికి అందిస్తే ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి జరిగేటువంటి కమిటీ కానీ తప్ప ఆ కమిటీకి ఏదో ప్రత్యేక అధికారాలు లేకుంటే ఒక సూపర్ బాస్ గాను ఉండడానికి ఆస్కారం లేదు. అది ఒక అడ్వైజరీ బోర్డు లాగా ఒక దేశానికి జరుగుతున్న అంశాలపైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, మిగతా రాయబారులు సేకరించే సమాచారం ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఈ కమిటీ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ప్రజలపైన ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇవాళ చూసాం కొంత పెట్రోలు
రాబోయే రోజుల్లో తగ్గుతుందేమన్న భయంతోనే, రూమర్స్తోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. నిజంగా ఇబ్బంది కనుక వస్తే ఆ ఇబ్బందులు మరింత ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి వాటన్నిటినీ అధిగమించడానికి ఒక సుదీర్ఘమైన ఒక ముందు చూపుతో చేస్తున్నటువంటి మనం ఆలోచనగా, ఒక ప్రణాళికగా భారత ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఆహ్వానించాలి. రాష్ట్రాలు కూడా చొరవ తీసుకొని కేంద్రానికి సహకరిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేస్తూ ఏ విధంగా ఈ గడ్డు పరిస్థితుల నుంచి మనం గట్టెక్కగలుగుతామనేటువంటి విషయాలపైన సూచనలు ఇవ్వాలి తప్ప ఇది విమర్శించుకొని ఆ పరిస్థితిని దిగజార్చేటువంటి సమయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అలాగే కృష్ణ గారు, ఏదైతే అందరికీ అపోహలు ఉన్నాయి, ఇప్పుడు చూస్తున్నాం మనం, దాదాపు ఫిబ్రవరి 28న స్టార్ట్ అయినటువంటి యుద్ధం నెల రోజులు కావస్తుంది. మరి ఇది ఇలాగే దీర్ఘకాలికంగా యుద్ధం కొనసాగేటువంటి అవకాశం ఉందనేసి మోదీ చెప్పడంతోనే ప్రజల్లో చాలా వరకు ఈ అనుమానాలు వచ్చాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా మోదీ ఇటు పార్లమెంట్, రాజ్యసభలో ఏదైతే మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. కరోనా లాంటి ఫేసెస్ని కూడా చేయాలి. మరొక వైపు సీఎంలతో సమావేశం. ఏంటి భవిష్యత్తులో ఎమర్జెన్సీ ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ముందస్తు జాగ్రత్తగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారనుకోవచ్చా? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఉండదంటే చాలా పెద్ద పెద్ద పదాలు, మనం భయాలకు తావిచ్చేటువంటి పదాలు మనం వాడకపోవడం శ్రేయస్కరం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఏం జరిగిందని మన పైన ఏమైనా దాడులు జరుగుతున్నాయా, మన దేశం పైన ఏదైనా ప్రాంతంలో దాడులు ఏమైనా జరుగుతున్నాయా, లేదా మనం యుద్ధంలో పాల్గొంటున్నామా? సో మనకు వచ్చినటువంటి విపత్తి ఏంటి? వాళ్ళ గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధంలో లేకపోయినా అమెరికా స్థావరాలు ఉండటంతో వాటిపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దేశాలు కూడా పరోక్షంగానో ప్రత్యక్షంగానో యుద్ధంలో పాల్గొన్న దేశాలకు సహకరిస్తున్నాయి. కానీ మనకు అటువంటి పరిస్థితి లేదు కదా. మనం యుద్ధంలో నేరుగా పాల్గొనట్లేదు, మన దేశం పైన దాడులు జరగట్లేదు. దానికి తోడుగా ఇవాళ మనకు ఇంకా హర్మోజ్ జలసంధి నుంచి ఏ దేశానికి వెళ్ళని నౌకలు కూడా మనకి విడుదల చేస్తుండడం, ఇవాళ అమెరికా, ఇరాన్కి సంబంధించినటువంటి నౌకలను తప్ప మిగతా దేశాల నౌకలన్నింటినీ కూడా మేము పంపిస్తాం, చెక్ చేసేసి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. యుద్ధంలో పాల్గొంటున్న దేశాలే తప్ప మిగతా దేశాల నౌకలను కూడా అక్కడి నుంచి హర్మోజ్ జలసంధి నుంచి పంపిస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ ఆ ఛాయలే లేవు, ఆ పరిస్థితులకు అవకాశమే లేదు. ఇది కేవలం ఒక ముందస్తుగా, ఒక అవసరాల వేళ అంతర్జాతీయ మార్పుల్లో వస్తున్నాయి. ఒకవేళ భారత్ కనుక ఎక్కడైనా పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినా, ఒక దేశంతో చర్చలు జరపాలన్నా, ఎక్కడైనా ఇబ్బందులు కలిగినా కూడా మనందరం ఒక కలిసికట్టుగా ఉండడం, ముందు చూపుతో చేసే చర్యగానే చూడాలి తప్ప ఒక పానిక్ గా ఎమర్జెన్సీ రావడం కానీ, సంక్షోభం రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి. రైట్ కృష్ణ గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ ప్రభావం దృష్ట్యా ఇప్పటికే ప్రధాని మోదీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సీఎంలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే భారత్లో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిణామాలు, ముందస్తుగా ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్, అలాగే భారతీయులు ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారి పట్ల ఎటువంటి భద్రత, వాటి అన్ని అంశాల మీద ప్రధానంగా అన్ని రాష్ట్రాల సీఎంలతో కూడా ప్రధాని చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సమావేశం కొనసాగుతుంది. మరి ఈ సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్రాల సీఎంలకి మోదీ ఏ విధమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకు తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.